ఏపీలో వైసీపీ గూండాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కారంపూడిలో నిన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి నేతృత్వంలో వైసీపీ మూకలు సృష్టించిన విధ్వంసంతో పల్నాడు జిల్లా నివురుగప్పిన నిప్పులా మారింది. ఇక జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతుంది. పోలీసులు భారీగా మోహరించారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడవద్దు అని ఆదేశాలు జారీ చేశారు. ఇక నిన్న కారంపొడిలో కొన్ని గంటల పాటు వైసీపీ మూకలు వీరంగం సృష్టించాయి. పేట సన్నెగండ్ల గ్రామానికి వెళ్తూ వెంకట్రామరెడ్డి మధ్యలో కారంపూడిలో ఆగారు. ఆ తర్వాత కొద్దిసేపటికే టీడీపీ కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. కార్యాలయంలోని ఫర్నిచర్ను, సమీపంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశాయి. రోడ్డు పక్కన నిలిపిన తెలుగుదేశం నేత జానీబాషా వాహనానికి నిప్పు పెట్టాయి. ఇక టీడీపీ సానుభూతి పరుల ఇళ్లు, వ్యాపార దుకాణాలపై రాళ్లు పడ్డాయి. దాడులను ఆపేందుకు ప్రయత్నించిన కారంపూడి సీఐ నారాయణ స్వామిపై కూడా వైసీపీ గూండాలు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం సంతగుడిపాడులో బీసీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేయలేదనే కక్షతో రక్తం కళ్ల చూశారు. నియోజకవర్గంలో తన అనుయాయులతో పాటు పొరుగునే ఉన్న తెలంగాణలోని నల్లగొండ జిల్లా హాలియా మండలం నుంచి 300 మందికి పైగా కిరాయి మూకలను మాచర్లకు రప్పించారు. వీరందరికీ మాచర్ల సాగర్ ప్రధాన రహదారిలోని ఆర్టీసీ గ్యారేజ్ పక్కన ఉన్న వెంచర్లో మందు విందు ఏర్పాటు చేశారు. పిన్నెల్లి వెంకట్రామరెడ్డి వీరందరినీ రెచ్చగొట్టి 30 కార్లు, ఇతర వాహనాల్లో కారంపూడికి చేరుకున్నారు. వీరంతా చెక్పోస్ట్ సెంటర్కు చేరుకుని రాడ్లు, కర్రల, మారణ ఆయుధాలతో రోడ్డుపై హల్చల్ చేశారు. తన్నండి, తరమండి, తగలబెట్టండి, ఎవరిని వదిలిపెట్టొద్దు అంటూ పిన్నెల్లి వెంకట్రామరెడ్డి రెచ్చగొట్టారు. రౌడీలు విధ్వంసం చేస్తూ ముందుకు సాగారు. ఇక టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ నేత కారును తగలబెట్టారు. చిరు వ్యాపారులు దుకాణాలను ధ్వంసం చేస్తూ రాళ్లు రువ్వారు. అదుపు చేసేందుకు ప్రయత్నించిన సీఐ నారాయణ స్వామిపై కూడా రాళ్లు రువ్వారు. దీంతో సీఐ మెడకు గాయాలు కాగా రక్తస్రావమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, అప్డేట్స్ ఏంటి? అసలు ఎట్లా ఉంది పరిస్థితి ఎక్కడ? ఎలిమా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న మొత్తం కూడా రావణ్ కాష్టగా మారింది. మాచర్లకు చెందిన పిన్నెల్లి సోదరులు నిన్నంతా తన్నండి, తరమండి, తగలబెట్టండి ఇదే నినాదాన్ని తన అల్లరి మోకలకు పదే పదే చెప్తూ కూడా వాళ్ళు మాచర్ల నియోజకవర్గం మొత్తం బేభత్సకాండ సృష్టించిన పరిస్థితి అయితే ఉంది. నిన్న కారంపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటం, దాని ముందు కార్యాలయం ముందు ఉన్న ఒక టీడీపీ నేత కారును తగలబెట్టడం, రోడ్లు అమ్ముతున్న చిరు వ్యాపారులపై కూడా దాడులు చేసి ఆ చిరు వ్యాపారుల బండ్లను కూడా ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. హైదరాబాదు, నల్గొండ ప్రాంతాలకు చెందిన దాదాపు 300-400 మంది అల్లరి మోకలను కూడా, రౌడీ మోకలను తీసుకొచ్చి సాగర్ రోడ్లోని ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో కూడా వాళ్ళంతా వచ్చి వెంకట్రామరెడ్డి డైరెక్షన్లో కూడా ఏరియాకి ఒక వయసుగా కూడా వాళ్ళని వెయిట్ చేసి మాచర్ల నియోజకవర్గం మొత్తం కూడా దాడులు చేసి తగలబెట్టి విధ్వంసం సృష్టించేందుకు ఒక పథక రచన చేశారు. నిన్న టీడీపీ అభ్యర్థి ఇన్ఛార్జిగా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి స్థానిక జిల్లా పోలీస్ అధికారులకు ఎంతమందికి మొరపెట్టుకున్నా కూడా ముందస్తు చర్యలు లేకపోవడంతో కూడా దాడులకు తెగబడిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర గవర్నర్కు, అదేవిధంగా ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయటం, ఫోన్లో
మాట్లాడిన తర్వాత అప్పుడు డీజీపీ స్పందించి పల్నాడు జిల్లా ఎస్పీని మాచర్లకు పంపించడం, అదనపు పోలీసు బలగాలను పెట్టడం, పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న సాయంత్రం నుంచి 144 సెక్షన్ కూడా విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సందర్భంగా 11వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి కూడా 14వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు 144 సెక్షన్ విధించారు. కానీ పల్నాడు జిల్లాలో వైసీపీ విధ్వంసకాండం దృష్టిలో పెట్టుకొని నిన్న సాయంత్రం నుంచి కూడా 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. 144 సెక్షన్ రావటం, మరోవైపు అదనపు పోలీసు బలగాలు మాచర్ల పట్టణానికి తెల్లవారుజామున 3 గంటల సమయంలో చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం కొంత వాతావరణం సద్దుమణిగినట్లుగా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని తమ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం గొడవలను కూడా పర్యవేక్షణ చేసేందుకు కూడా ఒక ఏడుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. వర్లారామయ్య, నక్కా ఆనందబాబు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, జోలకంటి బ్రహ్మారెడ్డితో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మొత్తం ఎంత జరుగుతున్నా కూడా ఇప్పటికీ ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు తీసుకొచ్చిన మాబును ఎందుకు అదుపులో తీసుకోలేదంటూ కూడా టీడీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. మనతో పాటు కమిటీ సభ్యుల్లో ఉన్న నక్కా ఆనందబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇప్పుడు 144 సెక్షన్ మీరు కోరిన విధంగా పెట్టారు, అదనపు బలగాలను అక్కడికి రప్పించారు, ఇప్పటికైనా సద్దు మణుగుతుందని మీరు భావిస్తున్నారు, ఇంకేం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఈ వైసీపీ వాళ్ళకి చివరి రోజులు దగ్గర పడ్డాయి. వాళ్ళకి తెలుసు స్పష్టంగా వాళ్ళ చావు వాళ్ళకి కనపడుతుంది. అందుకని బరి తెగించి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మృగాల్లాగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను స్పష్టంగా చూసాము. నిన్న మాచర్ల పట్టణంలో కానీ మొదలుపెట్టినటువంటి బీభత్సం కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో దాదాపు 200-300 మంది. అసలు ప్రతివాడు తలకి గుడ్డ చుట్టాడు, మూతులు గుడ్డలు చుట్టారు. అసలు దండుపాళెం గ్యాంగి, గొరిల్లా పోరాటాలు అసలు అంటుంటాం కదా, ఆ విధంగా చేశారు వీళ్ళు. పట్టపగలు 3-3:30 మధ్యలో స్వైర విహారం 2 గంటలు కారంపూడి పెద్ద గ్రామం అది, మండల హెడ్ క్వార్టర్. ఆ విధంగా స్వైర విహారం చేసి ఎమ్మెల్యే సోదరుడు స్వయాన దానికి నాయకత్వం వహిస్తే చూస్తూ కూర్చున్నారు వీళ్ళు. ముందుగా ఇంటిమేషన్ వెళ్ళింది పార్టీ నుంచి, మా పార్టీ నుంచి మా అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి తాలూకు ఇంటిమేషన్ ఇచ్చాం స్పష్టంగా. అయినా కూడా ఈ విధమైన బీభత్సకాండ సృష్టిస్తూ ఉంటే ఏం చేస్తూ ఉంది యంత్రాంగం? నిన్నటిదాకా ఊడిగం చేశారు వైసీపీ వాళ్ళకి కానీ, వాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, వాళ్ళ సోదరుడికి కానీ, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి తాబేదారులందరికీ ఇదే విధంగా ఊడిగం చేశారు. ఇంకా ఏంటి? స్పష్టంగా కనపడుతుంది వాళ్ళ ఓటమి వాళ్ళకి కనపడతా ఉంది. ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలు తీర్పు ఇచ్చారు, మంచి తీర్పు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోయి చివరిలో ఏదో ఒకటి చేయాలి మనం అని ఒక తలంపుతో ఈ విధంగా చేస్తూ ఉంటే 144 సెక్షన్ ఇప్పుడు విధించేది ఏంది? అక్కడ కంటిన్యూగా పెట్టాలి. అసలు ఇవాళ ఎన్నికల్లో హింస అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం పల్నాడు ప్రాంతం. పల్నాడు ప్రాంతంలో పర్టికులర్గా మాచర్ల నియోజకవర్గం మొట్టమొదటి నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తెల్లవారు నుంచి కూడా అత్యధికంగా ఆ హింస ప్రజ్వలిల్లినటువంటి ప్రాంతం మాచర్ల. మొట్టమొదట వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆత్మకూరు దళితుల్ని గ్రామం నుంచి తరిమి ఈ రోజు వరకు కూడా వాళ్ళ గ్రామాల్లోకి వెళ్లకుండా చేసినటువంటి పరిస్థితి మేము చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గుంటూరులో శిబిరం పెట్టి వాళ్ళందరికీ రక్షణ కల్పించి చలో ఆత్మకూరు పిలిపిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తాన్ని కూడా ఆపేసి అరెస్టులు చేసి నానా బేబస్సు తెచ్చింది ప్రభుత్వం. వాళ్ళ అధికారంలోకి వచ్చిన డిమాండ్ ఎవరు చేయాలి? ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉంది రాష్ట్రం. ఇంకా వీడెవడు రూల్ చేయడానికి? జగన్మోహన్ రెడ్డి రూల్ చేస్తున్నట్టు కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి తీసి పక్కన పెట్టాలి, వీళ్ళు తీసుకోవాలి, వీళ్ళ అండర్లో తీసుకోవాలి. డీజీపీ యాక్ట్ చేయాలి. సిఎస్ ఎటు పనికి మాలినాడు, తాబేదారులాగా వ్యవహరిస్తున్నాడు సిఎస్, చీఫ్ సెక్రటరీ. ఇవాళ డీజీపీ, ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారితో మాట్లాడాడు, వీళ్ళందరితో మాట్లాడాడు. ఇప్పుడు అదనపు బలగాలు తీసుకెళ్లారు. కానీ అయినా ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఈ అంతా కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఇవాళ అధికార యంత్రాంగం మీద ఉంది. ఇది మొత్తానికి ఇప్పుడు రాష్ట్రం ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆపద్దవరమ ముఖ్యమంత్రి మాత్రమే. అతను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ రాష్ట్రాన్ని ఆధీనంలో తీసుకొని పల్నాడు ప్రాంతంలో మరీ ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ప్రజలకు రక్షణ కల్పించాలి, అక్కడున్న రౌడీ మోకలు మొత్తాన్ని కూడా తక్షణమే అరెస్టులు చేయాలంటూ కూడా నక్కా ఆనందబాబు అయితే డిమాండ్ చేస్తారు.